ఎలాంటి సమస్య రాకుండా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఈరోజు రైతే రాజుగా చూసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేసీఆర్ గారు గొప్ప గొప్ప స్కీములు చేసి మరి రైతులను ఆదుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు రైతులకు కూడా ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చి అలా మోసం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉన్నప్పుడు మరి సహకార సంఘ సొసైటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసే విధంగా ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సహకార సంఘాలు పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడు సహకార సంఘాలు అనేవి అవినీతి కూపంలో మరి కూరుకుపోవడం జరుగుతూ ఉంది. మరి దానికి చిన్న ఉదాహరణగా సుల్తానాబాద్ సొసైటీ సహకార సంఘం అనేది అనేక అక్రమాలకు అడ్డగా మారింది. మరి దీన్ని ఉద్దేశించి మరి గతంలో ఏదైతే సహకార సంఘం మరి చైర్మన్ ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్ ఉన్నటువంటి సిగి శ్రీనివాస్ గారు మరి దానిపైనటువంటి జరిగిన అక్రమాలపై మరి గతంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే విజయరాఘవరావు గారు ఏం మాట్లాడారో ఒకసారి మేము సహకార సంఘంలో వారు చేసినట్టు అవినీతిని ఎవరు సింగిల్ విండో చైర్మన్ సిగి శ్రీనివాస్ గారు చేసిన అవినీతిని మరి 2020లో మాట్లాడినటువంటి వీడియోని మేము ప్లే చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఆయన అక్రమాలు చేసిన మేమనలేము. అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే విజయరాఘవ గారే ఏం మాట్లాడారో ఒకసారి దయచేసి ప్రెస్ మిత్రులు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి రైతులకు నకిలీ విత్తనాలు అమ్మడం జరిగింది. అట్టి విషయంపై మరి అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రెస్ పెట్టి అవినీతిపై మాట్లాడిన విషయం చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ పేరున్నటువంటి సీడు ఈ రాష్ట్రంలోనే ఇక్కడ లేకపోవడం, మా దానికి సంబంధించి సుల్తానాబాద్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికీ దాదాపు 250 క్వింటాల వరకు రైతు దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సింగిల్ విండో సొసైటీ మీటింగ్ కానీ ఇతరాలతో ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరికి సంబంధం లేకుండా మరి ఇవాళ వాటిని తీసుకొచ్చి రైతులకు ఒక నకిలీ విత్తనాలను తీసుకొచ్చి ఇవాళ వాటిని 100కు 150 సంచులు తీసుకొచ్చి 600 నుండి 700 వరకు సంచికి రైతులకు నిన్నటి వరకు అమ్మడం జరిగింది. మరి దీని మీద ఇప్పుడు దొరికి అవి పట్టుబడి 24 గంటలు గడుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరి మాకందరికీ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు వారం 10 రోజుల కింద మరి వ్యవసాయాధికారులతో సమావేశం పెట్టుకొని సంబంధిత మంత్రులను కూర్చొని పెట్టుకొని మరి పీటీ యాక్ట్ను కఠినంగా అమలు చేస్తాం, ఎంతటి వారైనా ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నకిలీ విత్తనాలు ఎవరైతే బాధపడతారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మరి 24 గంటలు గడిచినప్పుడు కూడా దొంగ దొరికి మరి ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి నిన్న రాత్రి కూడా సంబంధిత శాసనసభ్యులు డాక్టర్ మనోహర్ రెడ్డి గారు రాత్రి 8:30 నుండి ఇదే సింగిల్ విండో చైర్మన్ సిగి శ్రీనివాస్ గారిని కూర్చుని పెట్టుకుని 10:30 దాకా సంబంధిత అధికారులతో మాట్లాడి కేసీఆర్ చూడాలన్నటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం రైతులు ముంచింది, ఇప్పటికే ఈ ప్రభుత్వం రైతులని బట్టలు తీసుకునేటువంటి క్రమంలో ఐకేపీ సంఘటన కానీ సింగిల్ విండో సొసైటీలో తీసుకునే వాళ్లకు గతంలో ఎక్కడ లేని విధంగా క్వింటాలకు 5 నుండి 8-10 కిలోల వరకు బట్టలు ఇప్పటికే కడిగేయడం జరిగింది. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తడిచినటువంటి వర్గాన్ని కానీ రంగు మార్గం చైర్మన్గా సహకార సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు సిగి శ్రీనివాస గారి మీద ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి మాజీ ఎమ్మెల్యే విజయరాఘవ గారు మాట్లాడిన విషయాలు ఇవాళ మీ మీద సీని గారు అన్యాయం చేశారు, లంగతున్నానంటే అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు చేసిన ఆరోపణలే మేము కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా
అదే సొసైటీలో ఇలా చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా గత 12 సంవత్సరాలుగా సొసైటీ సంఘం చైర్మన్గా ఉండుకుంటూ 12 సంవత్సరాల నుంచి మేము సంఘం చాలా అభివృద్ధి చెందింది. మేమంతా లాభాల బాటలో ఉన్నాం. సొసైటీ చాలా అభివృద్ధి చెందిందని చెప్పి గొప్ప చెప్పుకున్న సిఎల్సి గారికి మేము కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యే విజయనగర్ గారు సంధించిన ప్రశ్నలే మేము తనకి సంధిస్తూ ఉన్నాం. ఈరోజు అక్రమాల్లో సుల్తానాబాద్ సహకార సంఘం అనేది నిట్ట నిలువుగా దోచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విత్తనాల ప్రాసెస్ యూనిట్ పేరిట మరి రూర్బన్ స్కీమ్ కింద వచ్చినటువంటి 80 లక్షల గూడాంలలో ఈరోజు 8 షెటర్లు నిర్మించడం జరిగింది. మరి 8 షెటర్లలో ఆ షెటర్లు ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి. మరి దాంతో సొసైటీకి వచ్చిన లాభం ఏందో ఇవాళ చైర్మన్గా తెలియజేసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు విత్తనాల ప్రాసెస్ యూనిట్ పేరిట ఈరోజు సొసైటీ ద్వారా అనేక ప్రాసెసింగ్ యూనిట్లని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వాటితో ఎలాంటి లాభం లేవు, అన్ని మూలకు పడి ఈరోజు సంఘానికి బరువుగా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు గొప్పగా మేము 40-50 లక్షల రూపాయలతో మేము ఐఎస్ఐ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగిందని చెప్పి గతంలో తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఐఎస్ఐ వాటర్ ప్లాంట్ 40 లక్షలతో 50 లక్షలతో నిర్మించిన ఐఎస్ వాటర్ ప్లాంట్ ఈ ఉద్యోగం లేక అది మూలపడి ఐస్ వాటర్ ప్లాంట్ అనేది వాటర్ ప్లాంట్ పరిశ్రమ అని చెప్పి పెట్టిన ఆ వాటర్ ప్లాంట్ పరిశ్రమ కూడా ఇప్పుడు మూతపడడం జరిగింది. అదేవిధంగా రెండు సంవత్సరాల కింద ఎన్నో అక్రమాలతో ఎన్నో వాటితో ప్రారంభించినటువంటి పెట్రోల్ బంకు దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇంతవరకు ఓపెన్ కాలేదు. మరి దానిపైన అసలు అది ఓపెన్ చేశారు, దానికి అసలు పెట్రోల్ బంక్ ఎందుకు ఓపెన్ కాలేదు, దాని మీద ఎంత ఖర్చు అవుతుంది, సొసైటీకి రైతుల మీద ఎంత భారం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా దాన్ని కూడా లెక్కలేదు. అదేవిధంగా గతంలో ఎన్నో పత్రిక ప్రకటనలు చూసినాం. మేము సూపర్ మార్కెట్ పెట్టినాం, సూపర్ మార్కెట్ ద్వారా మాకు నెలకు 60-70 వేల ఆదాయం వస్తుందని చెప్పి గొప్ప చెప్పుకున్నటువంటి ఈ సొసైటీ చైర్మన్ గారు ఇప్పుడు సొసైటీ ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో కనీసం సిబ్బందికి జీతాలు కూడా వెళ్ళని పరిస్థితి ఉన్నది. సిబ్బందికి జీతాలు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి నష్టాల పాట ఎవరు ఈ భరిస్తారని చెప్పి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సహకార సంఘం అంటే రైతు అవసరాలకు పోవడం కానీ ఇన్ని యూనిట్లు పెట్టి ఈరోజు వాటర్ ప్లాంట్ కానివ్వండి, ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, గోడౌన్లు కానివ్వండి, ఇలా అదే చూసుకుంటే పెట్రోల్ బంక్ కానివ్వండి, ఇలా ఎన్ని యూనిట్లు పెట్టి ఏ ఒక్క యూనిట్ అయినా ఈ సంఘానికి అనేది ఇప్పుడు ఉపయోగపడుతుందా? సంఘానికి ఏ ఒక్క యూనిట్ కూడా లాభాలు ఇచ్చిన సందర్భం లేదు. ప్రతి ఒక్క సంఘానికి ఏదైతే యూనిట్ పెట్టినామో ఈ యూనిట్ అనేది లాభాలు లేక ఓన్లీ తన కమిషన్ల కోసమే ఈ యూనిట్ పెట్టినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఏ యూనిట్ ద్వారా నష్టమే తప్ప లాభం లేదు. ఇవాళ సొసైటీ నడుస్తూ ఉందంటే కేవలం ఎల్టీ లోన్లు మరియు సహకార సంఘం ద్వారా ఏర్పరిచే కొనుగోలు కేంద్రాల ద్వారానే ఇలా సొసైటీ అనేది నడుస్తూ ఉంది. ఇలా లాభాల పాట పడుతున్న సొసైటీని దాదాపు రైతుల మీద 2 కోట్ల వరకు ఇక రుణభారం ఉన్నదని తెలుస్తూ ఉన్నది. మరి ఇదంతా ఎవరు భరిస్తారు? మరి ఇంత మనం గొప్ప 3,500 పైన ఉన్న మాకు సభ్యులు ఉన్నని చెప్పే ఈ సొసైటీకి ఎందుకు ఇన్ని నష్టాలు వస్తున్నాయో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం ఈ సొసైటీని, మాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. సొసైటీకి మొత్తం కరీంనగర్ జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా మేము తీర్చిద్దామని చెప్పి ఎన్నో అవార్డులు పొందినటువంటి వీరు ఇవాళ సొసైటీ అనేది నష్టాల బారిన పడడానికి కారణం ఎవరో మరి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. మరి గతంలో ఈయన ఏదైతే నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి ధనార్జన ధ్యేయంగా నకిలీ విత్తనాలు అమ్మి మొన్న ఆ రోజు 2020లో దొరకడం జరిగింది. మరి అప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు, అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉండే వారిపైన పీడీ యాక్ట్ పెట్టాలి. ఈ నకిలీ విత్తనాల ఈయన దొంగ, ఈ చైర్మన్ అనేటైనా నకిలీ విత్తనాలని రైతుల పుట్టకూడదని చెప్పి విమర్శించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మరి వాళ్ళే పార్టీలు చేసుకోవడం జరిగింది. మరి వారిని ఎమ్మెల్యే గారిని ఒకటే కూర్చొని ఇస్తా ఉన్నాం. అన్న, మా పార్టీలో ఉన్నప్పుడు దొంగ, మీ పార్టీలో వస్తే నిజాయితీ పరుడు ఎట్లా అయిందో మీరు తెలియజేసిన అవసరం లేదు. అంటే ఇలా పవిత్ర గంగలో మునిగినంత మాత్రాన ఈ దొంగ గొర్రె గంగియో కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ పార్టీలో చేరినంత మాత్రాన అతను చేసిన పాపాలు మాయమైపోవు. మీ పార్టీలో చేరినంత మాత్రాన నిన్నటి దొంగ రేపటి
ధర్మాత్ముడు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మా పార్టీలో ఉన్నప్పుడు మీరు దొంగను విమర్శించరు, అంటే జెండాలు మారితే కండువలు మారితే వాళ్ళు చేసే చరిత్ర అనేది మారదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మీరు ఏదైతే ఈరోజు ఇందుకు చూసినాం విమర్శించరు, అప్పుడు మీకు వాటాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి వాటాలు ఉన్నాయని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఎవరికి వాటాలు చెప్తున్నాడని, మరి ఆయన ఎవరికి వాటాలు ఇస్తున్నాడని చెప్పి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాటాలు ఉంటేనే ఇలా వారు నమ్ముకున్న కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పనిచేసిన కాదనుకుంటా అనేక కాంట్రాక్టు కార్మికులు అనేది ఈ చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎవరికి వాటా ఉన్నదని చెప్పి వారికి మీరు పనులు కట్టబెడతామని తెలియజేసిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మేము సింగిల్ విండో చైర్మన్ సింగ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మీ మీద ఇన్ని ఆరోపణలు చేశారు, ఇలా మేం కాదు, ఇలా ఆనాడు మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి విజయరమణ గారు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారే మీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీరు సమాధానం చెప్పాలి. అంటే ఇది నిజమా, లేకపోతే లేకపోతే ఎమ్మెల్యే గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, దీనిపైన మీరే స్పందించాలి, మీరే దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నకిలీ విత్తన దందాలపైన పోరాడిన మీరు ఈరోజు అదే వ్యక్తికి మళ్ళా సొసైటీ చైర్మన్ కనుక అప్పచెప్తే మీరు రైతుల పుట్ట కొట్టిన వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో నకిలీ విత్తనాలు అమ్మి ఎంతో రైతులని ఎంతో మంది మోసం చేసినటువంటి ఇటువంటి వ్యక్తిపై మీరు మళ్ళీ కనుక సొసైటీ చైర్మన్ ఇస్తే ఈరోజు సహకార సంఘాన్ని రైతుల్ని నట్టేటిన ముంచిన వారు అవుతారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ యొక్క నిర్ణయం పైన, అదేవిధంగా గతంలో మీరు ఏదైతే విమర్శలు చేశారో దానిపైన చర్యలు తీసుకొని ఈ ఇంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటాను. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యువతకి అప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి తూతు మంత్రంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా యువతకి అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం కాలం చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతకి వారిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇవాళ యువకులే సమాజానికి పట్టుకొమ్మలు. అలాంటి యువత ఇవాళ ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగం పెరిగి చెడుదారిన పడుతూ వ్యసనాలకు గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతూ యువతకు చాలా కష్టాలు పడుతూ ఉంది రాష్ట్ర యువత. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని యువతకి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని సుల్తానాబాద్ యువత పక్షాన డిమాండ్ చేస్తూ, అలాగే ఇవాళ రైతే దేశానికి వెన్నుముక అంటాం. ఆ రైతు రాజ్యం కేసీఆర్ పోయిన రోజు నుంచి ఇవాళ రైతుల పరిస్థితులు కడుతున్న కష్టాలు కనీవిని ఎరగని రీతిలో మనం చూసినాం. ఉదాహరణకి మన సుల్తానాబాద్ సొసైటీ పరిధిలోనే యూరియా బస్తాల కోసం రైతులు గత 2 పర్యాయాలు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఇవాళ మీ మీడియా మిత్రులు కూడా గమనించాలి. ఒక్కసారి రైతులు యూరియా కోసం సొసైటీలో పడ్డ వీడియో ప్లే చేయాలి బయట. పోలీసుల పహారాలో ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేస్తారు. సరిపడా యూరియాను అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. లేకుంటే పొట్ట దశలో ఉన్న పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు, ముఖ్యంగా వడ్ల కొనుగోలు చేసేటప్పుడు హమాలీ ఛార్జీలు ప్రతి ఒక్క రైతు హమాలీ ఛార్జీలు పే చేస్తూ ఉన్నాడు. ఆ రైతులకు హమాలీ ఛార్జీలు వాళ్ళకు ట్రక్ షీట్ ద్వారా వాళ్ళ తర్వాత వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో హమాలీ ఛార్జీలు కూడా పడడం లేదు. ఇది ప్రతి ఒక్క రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇవాళ ఆల్మోస్ట్ రోహిణి కార్డు ఎంటర్ అయింది. ఇప్పటికీ వడ్ల కొనుగోళ్ళు అక్కడే వెళ్ళిపోయాయి. రైస్ మిల్లల్లో వాళ్ళ రైతులు పడే కష్టాలు రోజు చూస్తా ఉన్నాం. నిన్న ఎలిగేట్ రైతులు రోడ్డు పైనే రాష్ట్రాలు ధర్నాలు చేశారు. ఎక్కడ పోయినా రైతుల వడ్ల కొనుగోలు కూడా ఎక్కడికక్కడ తూతు మంత్రంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రైస్ మిల్లర్లు చూస్తే మేమేం చేసుకుంటాం, ఈ వడ్లు ప్రభుత్వం కొనట్లేదు, ప్రభుత్వం మా వడ్లు కొనుగోలు చేయలేదు, మాకు పెట్టుకునేంత జాగా లేదని వాళ్ళు రైతులని నడి రోడ్డు పైన ఇవాళ వర్షాలు పడే స్థాయికి వచ్చింది. ఇప్పటికీ రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ రైతులకు
అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, మరియు ఇంకొకటి వాళ్ళ కరెంటు కష్టాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కరెంటు కష్టాలు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు కరెంటు పోతా ఉంది. కరెంటు కష్టాలు కనీవిరిగిన రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగాయి. ఇవాళ ప్రతి ఒక్క సమస్య, ఏ ఒక్క దానిలో చూసుకున్నా సమస్యలు లేని విషయం అనేది ఇవాళ సమాజంలో లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతకు భయపడి ఇవాళ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు, ఈ జూన్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అవి కూడా మీనమేషాలు ఎక్కిస్తూ రేపు మాపు అంటూ 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ నామినేటెడ్ పోస్టు సహకార సంఘాలు అనేవి రైతుల కష్టార్జితం. అప్పుడు బ్యాంకులు లేక రూరల్ ప్రాంతాల్లో బ్యాంకులు లేని చోట్ల ఈ సొసైటీలుగా ఏర్పడి రైతులు వారి మంచి చెడు కోసం సొసైటీలు ఏర్పడినాయి. ప్రతి చోట వేల మంది రైతులు వాళ్ళు పొదుపులు చేసుకొని వాళ్ళ సొసైటీలు ఏర్పాటు చేస్తే ఆ సొసైటీల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా నామినేటెడ్ చేసి కార్యకర్తలు ఇచ్చుకునేలాగా నామినేటెడ్ చేయడం చాలా దారుణమైన విషయం. రైతులకు వారి ఓటు వినియోగించుకొని వారి మంచి చెడు చూసే ఒక మంచి నాయకుడిని సొసైటీ చైర్మన్ గా, సొసైటీ సభ్యుడిగా ఎన్నుకునే హక్కు రైతులకే ఉండాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సుల్తానాబాద్ మండల యూత్ పక్షాన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగే వరకు సుల్తానాబాద్ మండలంలో ఉన్న ప్రతి యువకుడు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ యువత పోరాడాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.